అంటే టీటీడీ చరిత్రలోనే ఇటువంటి దుర్ఘటన అనేది ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చాలాసార్లు తోపులాట్లు జరిగాయి, తొక్కిసలాట్లు జరిగాయి, కానీ మృతులు అంటే ఈ మృత్యువు వరకు వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు. ఎవరు కూడా మృతి చెందిన సందర్భాలు లేవు. చిన్న చితక గాయాలయ్యాయి, కానీ ఏకంగా 6 మృతి చెందడము, దాదాపు 30 మంది వరకు ఈ రకంగా సీరియస్ గాయాలతో హాస్పిటలైజ్ కావడము అనేది మాత్రం టీటీడీ చరిత్రలోనే ఇది మొదటిసారి. అయితే తప్పు ఎక్కడ జరిగింది? టీటీడీ సమన్వయ లోపమా, పోలీసులు సమన్వయ లోపమా అన్నది వేచి చూడాల్సి ఉంది. అంటే మొత్తంగా ఇటు టీటీడీ అంటే తిరుమలలో పటిష్టమైన భద్రతా వలయం అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడ భక్తులు కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది టీటీడీ. అదే తిరుపతిలో ఈ వ్యవహారం అంతా జరగడంతో, అంటే టోకన్స్ కేటాయింపు ప్రక్రియ అంతా తిరుపతిలో జరగడంతో పెద్దగా దాన్ని టీటీడీ మానిటర్ చేయలేకపోయింది. జిల్లా అధికారులకు దాన్ని బాధ్యతలు అప్పగించారు. కాబట్టి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడానికి కారణమై ఉంటుందా అన్న కోణంలో కూడా ఒక ఆలోచన చేయాల్సి ఉంటుంది ఝాన్సీ రాణి. అలాగే శ్రీనివాస్, ఇలాంటి దుర్ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు, దీనికి ప్రభుత్వ లోపమే కారణమని అటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు ఈ కామెంట్ని మనం? అంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలకి ఇది పెద్ద ఒక ఇదని చెప్పుకోవచ్చు. అంటే ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. ఇటు టీటీడీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఇది వాళ్ళు విమర్శలు చేయడానికి పెద్ద అస్త్రంగా ఇది దొరికిందని చెప్పుకోవచ్చు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా, గతంలో చంద్రబాబు పనిచేసిన పీరియడ్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. రాకపోగా ఇటు ఏదైతే గతంలో పనిచేసిన పార్టీలు కావచ్చు, ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి అనేది తిరుమలలో చోటు చేసుకున్నా, అంటే ఎక్కడ జరిగిన పరిస్థితి అయితే లేదు. మొత్తం ఈ పరిస్థితి, ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఇదే మొదటిసారి కావడంతో ఇది ప్రతిపక్షాలు కూడా దీన్ని ఒక అస్త్రంలాగా తీసుకొని ఇప్పుడు పాలకపక్షం మీద మాత్రము కాస్త విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం అయితే బాగా కనపడుతుంది. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా విమర్శలు దాదాపుగా ఇప్పటికే ప్రభుత్వం మీద, సీఎం మీద చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ఝాన్సీ రాణి. అలాగే శ్రీనివాస్, మొత్తం క్యూ లైన్లలో ఎవరైతే భక్తులు టికెట్ల కోసం వచ్చారో ఆ పార్కులో 2000 మంది మాత్రమే సరిపోతారు. అలాంటిది 2500 మందికి అనుమతించారు. ఇది ఎవరి బాధ్యత, ఎవరి నిర్లక్ష్యానికి కారణం అంటూ కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎలా చూడాలి? ఇది పూర్తిగా నిర్లక్ష్యం జరిగిందని చెప్పొచ్చా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా? నిర్లక్ష్యానికి గురైన వారిపై సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? బైరాగపట్టిలోని పార్కును సందర్శించిన ముఖ్యమైన అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం అక్కడ కొట్టెచ్చినట్లు కనపడింది. ముఖ్యంగా అక్కడ చిన్నపాటి పార్కులో భారీగా రద్దీని అంటే భారీగా భక్తుల్ని అనుమతించి ఇటువంటి ఘటనలకు కారణమయ్యారని కూడా పలువురు ఆరోపించారు. అదే సీఎం కూడా అదే విషయాన్ని వెల్లడి చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సీఎం కూడా వాళ్ళందరినీ కూడా బాగా చివాట్లు పెట్టినట్టు సమాచారము. ముఖ్యంగా ఏదైతే సీఎం వెళ్ళిన తర్వాత ముఖ్యంగా టీటీడీ ఈవో కావచ్చు, కలెక్టర్ని కావచ్చు, వాళ్ళంతా కూడా అక్కడ కాస్త వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అసలు ఇది క్షమించరాని నేరమని, ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియాలని మొత్తం ఇటు టీటీడీని, అటు జిల్లా అధికారులను కూడా తీవ్రంగా ఆగ్రహంగా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇది అక్కడున్న పరిస్థితి అయితే ఝాన్సీ రాణి. అలాగే శ్రీనివాస్, ఇప్పటికే ప్రాథమిక నివేదికని సీఎం చంద్రబాబుకు ఉన్నతాధికారులు అందించారు. అలా కాదు, పూర్తి సమగ్ర నివేదిక అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎట్ ద టైం వాళ్ళపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కదా. పూర్తి సమగ్ర నివేదిక సీఎం చంద్రబాబుకు అందించేందుకు ఎప్పటి వరకు సమయం పట్టే ఛాన్స్ ఉంది? దీనిపై ఒక క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుంది? అంటే ఇప్పటికే ఒక నివేదికనైతే టీటీడీ, ఇటు జిల్లా యంత్రాంగం కూడా ఒక నివేదికను తయారు చేసింది. దానికి సీఎంకి సమర్పించబోతున్నారు. దాని ఆధారంగా సీఎం కొందరి మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. మొత్తం ఘటనకు ఒక డీఎస్పీ కారణమని ఆయన ఏదైతే గేట్లు తెచ్చారో అప్పుడే ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని కూడా కొంతమంది ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అసలు ఎవరి మీద చర్యలు ఉంటాయి,
ఎవరి మీద చర్యలు ఉంటాయి, లేక టీటీడీ మీదనా లేకపోతే జిల్లా అధికారుల మీదనా అన్నది మాత్రం కాస్త సస్పెన్సింగ్గానే ఉంది. మొత్తం మీద ఈ జరగబోయే రివ్యూ సమావేశంలో టీటీడీ మొత్తం సీఎం ఒక నిర్ణయం అయితే వెల్లడి చేసే అవకాశం ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.